బస్సు లోపల మొత్తం ఫుల్ ఏసీ గనక మనకైతే దుప్పటి కూడా ఇచ్చారు. ఇప్పుడే బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. బస్సు స్టార్ట్ కాగానే మనకైతే ఫ్రీగా డిన్నర్ ఇంకా స్నాక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అందరైతే చాలా హడావిడిగా ఉన్నారు. బస్సు అయితే ఎప్పుడు వస్తుందని బస్ కోసం వెయిటింగ్ అందరూ కూడా. ఇప్పటిదాకా మనం అయితే పైన ఉన్నాం కదా, ఇప్పుడే మనం అయితే కిందికి వచ్చాం. మన బస్సు కూడా ఇక్కడికే మరికొద్దిసేపట్లో రాబోతుంది. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా మన బస్సు అయితే రానే వచ్చింది. ఇది మామూలు బస్సు కాదు, ప్రీమియం బస్సు ఇది. ఒకసారి కూడా ఎలా ఉందో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ జెర్సీ. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియో కనుక మీరు చూసినట్టయితే మనం సరోజినీ మార్కెట్ లో షాపింగ్ కంప్లీట్ చేసుకుని మన ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి అయితే వెళ్ళిపోయినాం ఢిల్లీలో. అక్కడే ఒక 3-4 అవర్స్ అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ 8 PM కల్లా మనం బస్ స్టాండ్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం ఢిల్లీ టు మనాలి జర్నీ చేయడానికి. టైం వచ్చేసి 8 PM అవుతుంది ప్రజెంట్ అయితే. మనం అయితే ఢిల్లీలో రాపిడో ఆటో అయితే బుక్ చేసుకుని ISBT బస్ స్టాండ్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే అక్కడ నుంచే మనకి ఢిల్లీ టు మనాలి బస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ రోజు బస్ జర్నీ అయితే మామూలుగా ఉండదు. ఢిల్లీ టు మనాలి ఇది ఒక లగ్జరీ బస్ జర్నీ. ఇలాంటి లగ్జరీ బస్ జర్నీ నేనైతే నా లైఫ్ లో ఎప్పుడు చేయలేదు. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ ఆటోలో జర్నీ చేసి మనం అయితే బస్ స్టాండ్ కి అయితే రీచ్ అయిపోయినాం. ISBT కాశ్మీరీ గేట్ బస్ స్టాప్. ఇక్కడ నుంచే మనకి ఢిల్లీ టు మనాలికి అయితే బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఢిల్లీ టు మనాలి కాదు, ఇక్కడ నుంచి దాదాపు ఏ స్టేట్ కైనా బస్సెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఢిల్లీ నుంచి షిమ్లా కావచ్చు, లదాఖ్ కావచ్చు, చండీగఢ్ కావచ్చు, జైపూర్ కావచ్చు, దాదాపు ఇక్కడ నుంచే నార్త్ ఇండియా ఈ పైన ఉన్న స్టేట్స్ కన్నీ కూడా ఇక్కడ నుంచే బస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ గా కాశ్మీరీ గేట్ ISBT బస్ స్టాండ్ ముందు అయితే ఉన్నాం. నా బ్యాక్గ్రౌండ్ లో బస్సు చూసుకోండి, మామూలు లగ్జరీగా లేదు. ఇక్కడ బయట ఎంట్రెన్స్ దగ్గరే దాదాపు ఒక 10 minutes అయితే నేను వెయిట్ చేశాను. ఇలాంటి బస్సెస్ అన్ని చూసి నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఎందుకంటే ఇంత లగ్జరీ బస్సెస్ అయితే మన తెలంగాణ ఏపీలో అయితే అసలు లేనే లేవు. ప్రధానంగా ఇంకా లోపలికి వెళ్ళిపోయి ISBT బస్ స్టాండ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు లోపలికి అయితే ఇప్పుడే మనం అయితే ఎంటర్ అయిపోయినాం ISBT కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ లోపలికి. ఇక్కడ చూసుకుంటే దాదాపుగా మినీ ఎయిర్పోర్ట్ లాగా ఉంది ఈ బస్ స్టాండ్ అయితే. ఎయిర్పోర్ట్ కి అయితే ఏమాత్రం తక్కువ లేదు. బస్ స్టాండ్ లోపల మనం అయితే ఎంటర్ కాగానే చాలా వరకు బోర్డ్స్ అయితే ఉన్నవి. ఆ బోర్డ్స్ అయితే చూసుకుంటూ మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెయిటింగ్ హాల్స్ కూడా ఇన్స్టాల్ చేశారు. మళ్ళీ ఎస్కలేటర్లు మామూలుగా లేదు. ఎయిర్పోర్ట్ ఒక మినీ ఎయిర్పోర్ట్ అని చెప్పొచ్చు. మినీ ఎయిర్పోర్ట్ కన్నా పెద్దగానే ఉంది. ఇలాంటి అద్భుతమైన బస్ స్టాండ్ మన తెలంగాణలో ఒకటి ఉంటే ఎలా ఉంటుందో మీరైతే కామెంట్ లో నాకైతే తెలియజేయండి. ఇక్కడ చాలా వరకు అయితే ప్రైవేట్ వాళ్ళ యొక్క బస్ సర్వీస్ అయితే నడిపిస్తున్నారు. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు బుక్ చేసుకున్న కంపెనీ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళి అడగండి. చాలా వరకు అయితే డెల్టాను, జింక్ బస్సు, తర్వాత లక్ష్మీ హాలిడేస్ అయితే నేనైతే అబ్జర్వ్ చేశాను. బస్సెస్ అన్ని కూడా వీళ్ళే ఉన్నాయి. మన బస్ అయితే ఇంకా రాలేదు. ఒక 20 minutes అయితే ఇక్కడ వెయిట్ చేయని చెప్పారు. మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కదా వెయిటింగ్ హాల్లో. దీని కిందికే మరికొద్దిసేపట్లో మన బస్ అయితే రాబోతుంది. ఎప్పుడెప్పుడు ఈ జర్నీ చేస్తానని చెప్పేసి నేనైతే చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. ఎందుకంటే ఇంత లగ్జరీ బస్ జర్నీ నా లైఫ్ లో నేనైతే ఎప్పుడైతే చేయలేదు. అంటే ఫ్లైట్ లో అయితే జర్నీ చేశాను, అది వేరే విషయం. బస్ లో బై రోడ్ అయితే ఇంత లగ్జరీ బస్ లో ఇదే ఫస్ట్ టైం. నా వెనకాల కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ లో జింక్ బస్ కౌంటర్. మనం అయితే ఈ రోజు జింక్ బస్ లోనే జర్నీ అయితే చేయబోతున్నాం. ఇప్పుడే మనకైతే వాళ్ళు వచ్చి చెప్పారు రెడీగా ఉండండి, మనం అయితే కిందికి వెళ్ళాలి, మన బస్ అయితే వచ్చిందని చెప్పేసి అందరం అయితే రెడీ అయిపోయినాం. ఇప్పుడే జింక్ బస్ వాళ్ళు అయితే మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అప్డేట్ ఏంటంటే మన లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాగ్స్ అన్నిటి కూడా వీళ్ళ యొక్క ట్యాక్స్ అయితే మనం ఇన్స్టాల్ చేస్తున్నారు. అందరం అయితే వరుసగా వచ్చి ఈ ట్యాక్స్ అయితే మన లగేజ్ కి అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం. మన బస్ అయితే కింద వచ్చి రెడీగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా మనం కిందికి వెళ్ళిపోదాం. ప్రజెంట్ టైం అయితే 10:15 అట్లా అవుతుంది. చాలా సేపు మనం అయితే పైన వెయిట్ చేసిన తర్వాత కిందికి వచ్చినాం. కిందకైతే వచ్చాం. కిందకి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది బస్ స్టాండ్. ఇక్కడ నుంచే బస్సెస్ అన్ని కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే నేనైతే ఒక విషయం అయితే గమనించాను. దాదాపుగా అందరైతే ఫ్యామిలీసే ఇక్కడ జర్నీ అయితే చేస్తున్నారు. కపుల్స్ ఆర్ ఫ్యామిలీస్. మా బస్ లో కూడా మనాలికి కూడా చాలా మంది కపుల్సే వచ్చారు. అలా చూస్తుండగానే మన బస్ అయితే రానే వచ్చింది. దీని పేరే Volvo 9600 ప్రీమియం. అంటే ప్రీమియం బస్ ఇది.
ఇప్పుడైతే ఒకసారి ఓవరాల్ గా బయట నుంచి బస్సు వ్యూ అయితే చూపిస్తాను చూడండి. మొత్తం 360 డిగ్రీస్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇది వోల్వో 9600 47 సెమీ స్లీపర్ ప్యాసింజర్ కెపాసిటీ కలిగిన బస్ ఇది. పదండి మనం ఇంకా బోర్డింగ్ అయితే కంప్లీట్ చేసుకుని లోపల నుంచి మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. అందరూ అయితే వాళ్ళ లగేజ్ అయితే లోపల పెట్టేస్తున్నారు. పెట్టేసి ఇంకా మనం బస్ లోపలికి వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే మనం అయితే ఇంకా సక్సెస్ఫుల్ గా బస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. బస్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత అందరైతే వాళ్ళ లగేజ్ సర్దుకోవడంలో బిజీగా అయితే ఉన్నారు. నా ఫ్రెండ్స్ కి అయితే ముందైతే వచ్చినాయి 2 సీట్స్, నాకైతే బ్యాక్ సైడ్ వచ్చింది. నాకు ఒక్కనికి అయితే నేనైతే బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోయినా. మన జింక్ బస్ మ్యాక్స్ ప్రో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ స్టాప్ వచ్చేసి వాళ్ళైతే మనకి బస్ షెడ్యూల్ ఎలా ఉంటుందో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం అయితే ఢిల్లీకి అవుట్కట్స్ లో ఉన్నాం. దాదాపుగా మన జర్నీ అంతా కూడా నైటే ఉంటుంది. ప్రజెంట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది. మనం మార్నింగ్ 9 AM కల్లా మనాలికి అయితే రీచ్ అయిపోతాం. అలా బస్ స్టార్ట్ అయ్యి ఒక 10 minutes అయితే అయింది. ప్రజెంట్ వీళ్ళైతే మనకైతే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రీగా. ఇది టికెట్ లోనే ఇంక్లూడ్, డిన్నర్ ఇంకా స్నాక్స్. దాదాపుగా టైం అయితే 11 PM అవుతుంది. నేను ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. స్నాక్స్ కూడా మనకైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు బస్ లోనే ఫ్రీగా. ఒక్కసారి స్నాక్స్ బాక్స్ లో వేసుకోండి. టూత్ బ్రష్, తర్వాత చిన్న చిప్స్ ఒకటి, చిన్నది ఫ్రూట్ లాగా ఉంది. దాని తర్వాత మళ్ళీ చాక్లెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఇవన్నీ అయితే మనకు స్నాక్ బాక్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్ మన డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే అట్లా రెస్ట్ తీసుకున్నా. బస్ అయితే అవుట్కట్స్ లో ఒక హోటల్ దగ్గర అయితే ఆపాడు. ఎవరైనా వాష్రూమ్ కి వెళ్లే వాళ్ళు ఉంటే వెళ్ళమని చెప్పేసి మన డ్రైవర్ అంకుల్ అయితే మనకు చెప్పాడు. ఈ రోజుకి అయితే బస్ ఇంకా ఇదే లాస్ట్ స్టాప్. మళ్ళీ మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కే బస్ అయితే ఆగుతుంది. ఫ్రెండ్స్ ఈ ట్రిప్ అయితే నేను సోలోగా కాకుండా ఒక ప్యాకేజ్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. దాని పేరు HN కాటేజ్ మనాలి. వీళ్ళ దగ్గర అయితే నేను ప్యాకేజ్ అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్ నేను తీసుకున్న ప్యాకేజ్ అయితే 3 days 2 nights ప్యాకేజ్. ఇది మనకైతే 6500 అయితే పడుతుంది. మెయిన్ గా వీళ్ళ దగ్గర నేను ప్యాకేజ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వీళ్ళైతే మన తెలుగు వాళ్ళే, ఇక్కడ మనకు తెలుగు ఫుడ్ అయితే దొరుకుతుంది. అంతేకాకుండా మనాలిలో మన హోటల్ అయితే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. వీళ్ళ హోటల్ అయితే జస్ట్ హిడింబాదేవి టెంపుల్ కి 500 meters దూరంలో మాత్రమే ఉంది. మీలో ఎవరైనా మనాలి ట్రిప్ అయితే ప్లాన్ చేస్తుంటే వీళ్ళ దగ్గర అయితే ప్యాకేజ్ తీసుకోండి. ఎందుకంటే వీళ్ళైతే మన తెలుగు వాళ్ళే, మన తెలుగు ఫుడ్ అయితే మనకైతే ఇక్కడ దొరుకుతుంది. HN కాటేజ్ మనాలి, అదే అండి మనాలిలో మన తెలుగు వాళ్ళ స్టే. ఇంత బ్యూటిఫుల్ స్టే గురించి నేనైతే ఇన్స్టాగ్రామ్ లో రీల్ అయితే పెట్టాను. మీకు వీలైతే ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళి అయితే చెక్ చేయండి. అందరికీ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ డే మార్నింగ్. ఇది మార్నింగ్ అయితే టైం వచ్చే 7 అవుతుంది. హోటల్ రాజా అని ఒకటి ఉంది ఇక్కడ. హోటల్ రాజా దగ్గర మనం అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాం. ఇక్కడ బస్ అయితే ఆపాడు డ్రైవర్ అంకుల్. హోటల్ అయితే భలే ఉంది. మొత్తం వుడ్ థీమ్ తో చాలా అందంగా ఉంది. డ్రైవర్ అంకుల్ అయితే ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయితే చేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకోమని చెప్పాడు. మనకైతే మనకి ఇష్టం ఉన్న బ్రేక్ఫాస్ట్ అయితే మనం అయితే ఇక్కడ తినొచ్చు. ఎందుకంటే బఫే సిస్టమ్ కాబట్టి ఏదైనా కూడా అన్లిమిటెడ్. అందరూ అయితే ఆర్డర్ అయితే చెప్పేశారు, వెయిట్ చేస్తున్నారు టిఫిన్ కోసం. మేము కూడా ఆర్డర్ చెప్పేశాం. హోటల్ అయితే మామూలుగా లేదు, మొత్తం వుడ్ తోనే కట్టినట్టుంది. చైర్స్ ఇంటీరియర్ తో సహా మొత్తం వుడ్ తోనే కట్టినట్టుంది. కలర్ఫుల్ గా ఉంది. ఇక్కడ మీరు చూసుకోండి, మన సౌత్ ఇండియా టిఫిన్ అయితే అవైలబుల్ గా లేదు. పోహా, ఇంకా పరోటా, బ్రెడ్, ఇంకా ఎగ్ ఆమ్లెట్ అనుకుంటా, ఇవన్నీ అయితే అందుబాటులో ఉన్నాయి. నేనైతే ఆలూ పరోటా ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే మన సౌత్ ఇండియా లాగా అయితే అసలు అయితే నాకైతే అనిపించలేదు. ఎందుకంటే ఇది చాలా స్పైసీగా అయితే ఉండవు. ఇటు సైడ్ అంతా కూడా తీయగా ఉంటాయి. టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడైతే మళ్ళీ మనం మన జర్నీ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంది మనాలికి. ఇంకా దాదాపుగా 2 hours పైన జర్నీ అయితే మిగిలి ఉంది. ఇప్పటి వరకు అయితే నైట్ జర్నీ చేసాం కదా, ఇప్పటి నుంచి ఇంకా 2 hours పైన జర్నీ అయితే మనం డేలో చేయబోతున్నాం. ఈ వ్యూస్ అయితే మనం ఎంజాయ్ చేద్దాం. అలాగే బస్ గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం మనం. పదండి.
బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మనం స్టార్ట్ అయిన తర్వాత నేనైతే దాదాపుగా ఒక 1 అవర్ వరకు అయితే డ్రైవర్ అన్న పక్కనే కూర్చున్నా. ఎందుకంటే నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఇంకో రీజన్ ఏంటంటే మళ్ళీ నా సీట్ అయితే బస్ లో వెనకాల ఎక్కడో వచ్చింది కనుక. ఈ బస్సు ఇంత లగ్జరీగా ఉంటుందా అని చెప్పడానికి అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తానండి. నైట్ మనం డిన్నర్ చేసి పడుకున్న తర్వాత నాకైతే హ్యాపీగా నిద్ర పట్టింది. ఎందుకంటే వాంతింగ్ అయితే అని అనుకున్నా. దాదాపుగా మొత్తం ఈ జర్నీ అంతా కూడా హిల్ స్టేషన్ మధ్యలో ఉంటుంది కనుక మనకైతే అలాంటి ఫీలింగ్ అస్సలు కలగలేదు. అట్లీస్ట్ లోపల సడన్ బ్రేక్ వేసిన ఫీలింగ్ కూడా నాకైతే కలగట్లేదు. అంటే బస్ అనేది ఎంత కంఫర్ట్ ఉందో మీరు అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ బస్ గురించి వోల్వో 9600 గురించి అయితే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మనం తెలుసుకుందాం. వోల్వో అనే బ్రాండ్ అయితే స్వీడన్ కంట్రీకి చెందిన బ్రాండ్ ఇది. ఫస్ట్ అయితే వీళ్ళు 1927 లో కార్ అయితే లాంచ్ చేయడం జరిగింది బస్ కన్నా ముందే. దాని తర్వాత వీళ్ళైతే 1928 లో వోల్వో ట్రక్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఫస్ట్ బస్ అయితే లాంచ్ చేశారు. 1934 లో వీళ్ళైతే ఫస్ట్ బస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ వోల్వో వెహికల్ అయితే ఇండియాకి వచ్చింది 1998 లో. అది కూడా కర్ణాటకలో అయితే వచ్చింది. 2001 లో మార్క్ 1 అనే బస్సును అయితే అందుబాటులోకి తెచ్చారు వోల్వో కంపెనీ నుంచి. తర్వాత 2003 లో మార్క్ 3 అనే బస్సు కూడా వచ్చింది. దాని పేరే B7R అంటారు. నెక్స్ట్ జనరేషన్ లో మళ్ళీ B8R అనే బస్సును కూడా వీళ్ళు తీయడం జరిగింది. ఇవన్నీ కూడా B7R మార్క్ 1 to 3, B7R, B8R ఇవన్నీ కూడా సింగిల్ ఎక్సెల్ మీద నడిచే బస్సులు. ఇవి సింగిల్ ఎక్సెల్ అంటే ఒక ఎక్సెల్ మీద మాత్రమే బస్సు అనేది నడుస్తుంది. అంటే 6 వీల్స్ అనుకోండి ఎగ్జాంపుల్ గా. దాని తర్వాత మళ్ళీ డబల్ ఎక్సెల్ లో కూడా మోడల్స్ వచ్చాయి. తర్వాత దాన్నే B9R, B11R అంటారు. ప్రజెంట్ మీరు చూస్తున్న బస్సు B11R వోల్వో 9600 డబుల్ ఎక్సెల్ ఉంటుంది దీనికి. ప్రజెంట్ మనం జర్నీ చేస్తున్న బస్సు ఉంది కదా వోల్వో 9600 2024 జనరేషన్ ఇది. దీని ఇంజన్ హార్స్ పవర్ 350. నెక్స్ట్ సేఫ్టీ పరంగా చూసుకుంటే వోల్వో ఇస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు వరల్డ్ లోనే. ఎందుకంటే సీట్ బెల్ట్ అనే వన్ ఆఫ్ ద సేఫ్టీ ఫీచర్ కనిపెట్టింది కూడా వోల్వో కంపెనీ. చాలా కంపెనీస్ కూడా ఎలాంటి కాపీరైట్ లేకుండా ఫ్రీగా ఇచ్చింది. ఇంకా ఈ వోల్వో 9600 గురించి చెప్పాలంటే సేఫ్టీ పరంగా బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఇది మొత్తం డిస్క్ సిస్టమ్ ఉంటుంది. బ్రేకింగ్ పరంగా చూసుకుంటే ఇందులో 2 టైప్స్ ఉంటుంది, EBS, ESP. EBS అంటే ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్, ESP అంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అంటారు. ఈ రెండు సేఫ్టీ పరంగా చూసుకుంటే చాలా ఇంపార్టెంట్. వేరే కంపెనీస్ తో పోల్చుకుంటే వోల్వోలో చాలా బెస్ట్ ఉంటుంది. రీసెంట్ గానే దీనిలో TCS అనే సిస్టమ్ అయితే అందుబాటులోకి ఇచ్చారు. TCS అంటే ట్రాన్స్లేషన్ కంట్రోల్ సిస్టమ్. ఒక స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఎంత వర్షంలో ఉన్నా కూడా బస్సు అనేది స్కిడ్ కాకుండా వెళ్తుంది. ఆ రోడ్స్ కి స్టెబిలిటీగా టైర్స్ కూడా గట్టిగా పట్టుకుంటాయి అన్నమాట, స్కిడ్ అవ్వకుండా. చివరగా ఈ వోల్వో 9600 ఫ్యూల్ ట్యాంక్ గురించి కూడా తెలుసుకుందాం. టోటల్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 540 లీటర్స్. దీనిలో 3 ఫ్యూల్ ట్యాంక్స్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్ లో ఉంటుంది, ఒకటి మిడిల్ లో ఉంటుంది, ఇంకోటి రైట్ లో ఉంటుంది. 3 ఫ్యూల్ ట్యాంక్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఫైనల్లీ వోల్వో 9600 యావరేజ్ చూసుకున్నట్టయితే 3 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది యావరేజ్ గా లీటర్ కి. ఓవరాల్ గా మోటార్ ఫీల్డ్ లో నాకున్న 10 years ఎక్స్పీరియన్స్ లో మీకైతే ఈ 9600 గురించి అయితే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. రైట్ నౌ టైం వచ్చేసి 9 AM అవుతుంది. మనం అయితే మనాలికి అయితే రీచ్ అయిపోయినాం. HN కాటేజ్ మనాలి వాళ్ళు అయితే మన కోసం క్యాబ్ అయితే పంపించేశారు మన బస్ దగ్గరికి. ఇప్పుడే బస్ అయితే దిగేసాం. ఇంకా లగేజ్ తీసుకోలే. లగేజ్ తీసుకొని మనం అయితే మన హోటల్ కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకైతే సపోర్ట్ చేసేయండి. నెక్స్ట్ అయితే మనాలిలో Day 1, Day 2, Day 3 వీడియోస్ అయితే రాబోతున్నాయి. ట్రావెల్ విత్ జెర్సీ ఛానల్ ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేసేయండి. బాయ్.